బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి ఇప్పటికే నెల రోజులు పూర్తయిపోయింది. ఈ యుద్ధం వల్ల దాదాపుగా యావత్ ప్రపంచమంతా కూడా అల్లాడిపోయిందనే చెప్పుకోవాలి. అయితే యుద్ధం వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అమెరికాతో సంధి చర్చల కోసం అయితే ఇరాన్ ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ 5 షరతులను మాత్రం ముందు పెట్టింది. వాటికి అంగీకరిస్తేనే చర్చలు జరుపుతామని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా వెంటనే దాడులు నిలిపివేయాలని చెప్పేసి, భవిష్యత్తులో భద్రతకు హామీ ఇవ్వాలని చెప్పేసి కూడా పేర్కొంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ కోసం కూడా ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్, ఈజిప్టు, తుర్కీ, సౌదీ అరేబియా దేశాల ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తల ఉపశమనం దిశగా ఇదొక కీలక అడుగనే చెప్పుకోవాలి. అమెరికా, ఇరాన్ త్వరలోనే కాల్పుల విరమణ ప్రకటించవచ్చని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేశాయి. అమెరికాతో యుద్ధం నిలిపివేత చర్చల కోసం అయితే ఇప్పటికే ఇరాన్ ప్రాథమికంగా అయితే ఏదైతే పెట్టిన 5 షరతులు ఉన్నాయో అందులో ఒకటైతే వెంటనే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ యొక్క దాడులను నిలిపివేయాలి. రెండవది, భవిష్యత్తులో దాడులు చేయబోమని చెప్పేసి ఆ 2 దేశాల నుంచి ఖచ్చితమైన హామీ అందాలి. మూడవది, ఇరాన్ డిమాండ్లను అమెరికా పరిగణలోకి తీసుకునేలాగా చూస్తామని చెప్పేసి, అమెరికా హామీ అమలు చేసేలాగా బాధ్యత తీసుకుంటామని చెప్పేసి పాకిస్తాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ గట్టి హామీ ఇవ్వాలి. నాలుగవది, యుద్ధంతో ఇరాన్లో జరిగినటువంటి నష్టానికి తగిన పరిహారం అందేలాగా చూడాలి. చివరగా, ఆంక్షల ఎత్తివేత, హర్మోజ్ జలసంధిపై ఇరాన్ హక్కు వంటి అంశాలపైన ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది. మరి ఇలా ఇరాన్ పెట్టినటువంటి షరతుల విషయంలో 4 దేశాల చర్చల కూటమికి అమెరికా నుంచి సూత్రప్రాయంగా అంగీకారం వచ్చిందనైతే ప్రస్తుతం దౌత్య వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వం కోసం తగిన రోడ్ మ్యాప్ను అయితే సిద్ధం చేసేందుకు ఇస్లామాబాద్లో చర్చల కూటమి సమావేశం జరుగుతోందని కూడా తెలిపాయి. చర్చల్లో ఇరాన్ పాల్గొనేందుకు వీలుగా త్వరలోనే తాత్కాలికంగా కాల్పుల విరమణ లేదా దాడుల నిలిపివేతపైన అయితే ఇరు వర్గాల నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని అయితే వివరిస్తూ ఉన్నారు. ఇస్లామాబాద్ వేదికగా చర్చల్లో అమెరికా, ఇరాన్ యుద్ధ విరమణ దిశగా పాకిస్తాన్ చొరవ తీసుకుంటోంది. ఈజిప్టు, తుర్కీ, సౌదీ అరేబియా ఈ యొక్క దేశాలన్నీ కూడా కలిసి అంటే చర్చల కూటమిగా ఏర్పడి అటు అమెరికాతో ఇటు ఇరాన్తో అయితే మాట్లాడుతోంది. ఆ ప్రయత్నాలు కొంత ఫలించి ట్రంప్ 15 సూత్రాల ప్రణాళికను పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు పంపారు. అయితే వాటికి ఇరాన్ అయితే పూర్తిగా తిరస్కరించిందని చెప్పుకోవాలి. వాటన్నిటిని ఇక తన డిమాండ్లను కూడా ముందు పెట్టింది. వాటిని అమెరికా తోసిపుచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఇరువైపులా ఒత్తిడి చేసినటువంటి చర్చల కూటమి దేశాలు కొంత సానుకూలత తీసుకువచ్చినట్టుగా కూడా దౌత్య వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీంతో చర్చల కూటమి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇక ఆదివారం ఏదైతే పాక్, ఈజిప్టు, తుర్కీ, సౌదీ విదేశాంగ మంత్రులు ఇంకా ఎవరైతే ఇషాక్దార్, బద్ర్ అబ్జలాటి ఇంకా హఖాన్ ఫిదాన్ ఇక ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. యుద్ధ విరమణ కోసం కూడా దౌత్య మధ్యవర్తిత్వం అయితే పశ్చిమాసియాలో అయితే పరిస్థితులు పరస్పర ప్రయోజనాలపైన చర్చిస్తూ ఉన్నారు. ఇక 4 దేశాల చర్చల కూటమి ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇస్లామాబాద్లో జరిగే చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడుతుంది, దాని తర్వాత అమెరికా, ఇరాన్ ప్రతినిధులు అంటే ఇక నేరుగా ఈ చర్చల్లో పాల్గొంటారా, ఇక కాల్పుల విరమణ ఇంకా ఏదైతే హర్మోజ్ తెరవడం పైన ఎలాంటి నిర్ణయాలు రావచ్చు అనేది అయితే చర్చనీయాంశంగా మారిపోయింది. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా దౌత్య ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయని
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆదివారం ఇస్లామాబాద్లో ఇక ఏదైతే ఈజిప్టు, ఇక సౌదీ, తుర్కే ఈ మంత్రులతో భేటీ అనంతరం వివరాలు వెల్లడించారు ఆయన. ఇక ఇవాళ మరోసారి సమావేశమై చర్చించనున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ఇక మరి త్వరలోనే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయని కూడా వెల్లడించారు. దౌత్య ప్రయత్నాల అంశంలో పాకిస్తాన్ పైన అమెరికా, ఇరాన్ విశ్వాసం ఉంచడం పైన ఇషాక్ దార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎలాంటి చర్చలైనా సరే తమకు నష్టపరిహారం చెల్లించడం, హర్మోజ్ జలసంధి పైన ఏదైతే ఇరాన్ అధికారాన్ని గుర్తించడం తమ కీలక డిమాండ్లు అని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇక ఏదైతే సుస్థిర శాంతి దిశగా అయితే అడుగులు పడాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నామని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే వారం రోజులు కీలకమని, ఇక ఏప్రిల్ తొలి వారంలో ఉద్రిక్తతలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పేసి అయితే దౌత్యవేత్తలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి.